తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీసులందరికీ మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ఒక కమిట్మెంట్గా ఈ సదస్సు నిలుస్తుందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సదస్సుకు హాజరైన మంత్రి సీతక్క ఈ సదస్సులో మీరు ఇచ్చే సలహాలు సూచనలకు అనుగుణంగా మీ సంక్షేమం కోసం సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 1973లో కేరళలోని కోజికోడ్లో తొలి మహిళా పోలీస్ స్టేషన్ను ఇందిరాగాంధీ ప్రారంభించారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. నూతన అధ్యయనాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. చాలా మంది సమస్యల గురించి మీరు వింటున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు రక్షణగా ఉంటున్నారు. బట్ మీకేం సమస్యలు ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసుకోవడం కోసం మనకంటూ ఒక 3 days కేటాయించుకొని మీకోసం ఈ యొక్క పాలసీస్ రూపొందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం చాలా చాలా అభినందనీయం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మనం ఇది అంటే ఈ యొక్క సదస్సును ప్రారంభించేటువంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా హానర్గా, అదేవిధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఎంతో మంది మహిళా పోలీస్ అధికారులకు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. కొత్త అధ్యయనం, నూతన అధ్యయనాన్ని మనం క్రియేట్